దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. బోలో యేసు మహారాజ్ కి జై, బోలో యేసు మహారాజ్ కి జై. మన యేసు స్వామికి జై, మన యేసు స్వామికి జై. స్తోత్రం, స్తోత్రం. అందరు చెప్పండి, అందరు చెప్పాలి. మహిమ, 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 ఘనత, 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 ప్రభావములు, ప్రభావములు నా యేసయ్యకి కలుగునుగాక, నా యేసయ్యకి కలుగునుగాక. ఆమేన్. అడిగినంత కంటే అధికముగా చేయు ఐశ్వర్యవంతుడవు నీవే యేసయ్యా. అడిగినంత కంటే అధికముగా చేయు ఐశ్వర్యవంతుడవు నీవే యేసయ్యా. ఆశ్చర్యకరమైన నీ ఆలోచనలు ఆత్మీయతకే స్థిర పునాదులు. ఆశ్చర్యకరమైన నీ ఆలోచనలు ఆత్మీయతకే స్థిర పునాదులు. అడిగినంత కంటే మనసారా అధికముగా చేయు. ప్రియులారా, దేవులారా, నిండు హృదయముతో ప్రభువును స్తుతిద్దాం. అడిగినంత కంటే అధికముగా చేయు ఐశ్వర్యవంతుడవు నీవే యేసయ్యా. అడిగినంత కంటే అధికముగా చేయు ఐశ్వర్యవంతుడా నా యేసయ్యా. ప్రభు మనకిచ్చిన ఈ నూతన దినాన్ని బట్టి స్తోత్రం. అందరూ చెప్పాలి స్తోత్రం. ఈరోజంతా మీకు కృపాక్షేమము కలుగునుగాక, లాభము కలుగునుగాక. స్తోత్రం, స్తోత్రం. అందరూ చెప్పాలండి చేతులెత్తి. స్తోత్రం, స్తోత్రం. స్తోత్రం, 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 స్తోత్రం. నా ప్రభు కృప మీకు తోడైనగాక. మరి వ్యాపారాలు చేస్తున్న వారిని నా ప్రభు ఆశీర్వదించునుగాక. ఇతర దేశాలకు వెళ్తున్న ప్రియులకు నా ప్రభు తోడుగా ఉండునుగాక. ప్రతి మరి వీసా విషయంలో వస్తున్న ప్రతి ఆటంకాలు తొలిపోనుగాక. మరి యేసు రక్తంలో కడగబడి మరి వాక్యం ద్వారా నీతిమంతులుగా తీర్చబడుతున్న ప్రతి ఒక్కరిని, వాక్యము ద్వారా మరి నడిపింపబడుతున్న ప్రతి ఒక్కరు నా ప్రభు ఆశీర్వదించునుగాక. మిమ్మల్ని అందరినీ నా ప్రభు తలగా నుంచునుగాక. మీ వ్యాపారాలను, మీ ఉద్యోగాలను నా ప్రభు ఆశీర్వదించునుగాక. అలాగే మరి ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను నా ప్రభు ఈ సంవత్సరం అంతా నూతన కార్యాలతో, నూతన శక్తితో మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. అలాగే అనారోగ్యంతో ఉంటున్న వారిని సంపూర్ణ ఆరోగ్యవంతులు నా ప్రభు చేయనుగాక. పిల్లలు లేకుండా బాధపడుతున్న వారికి, అలాగే పెళ్ళిళ్ళు కాకుండా మరి ఎదుర్కొంటున్న సమస్యలను నా ప్రభు తొలగించి మరి వివాహ విషయంలో కూడా, జీవిత భాగస్వామి విషయంలో కూడా నా ప్రభు ఆశ్చర్యకార్యాలు జరిగించునుగాక. మరి మన దేశాన్ని, భారతదేశాన్ని బట్టి, అలాగే పాలకులను బట్టి, మంత్రులను, ప్రధానమంత్రిని, అలాగే మన తెలుగు రాష్ట్రాలను బట్టి, భారతదేశంలో జరుగుతున్న, ఆయా రాష్ట్రాల్లో జరుగుతున్న సాంఘిక సేవను బట్టి, సంఘాలను బట్టి, సంఘ కాపరులను బట్టి, యోగ్యులైన కాపరులు సమర్పించుకొని ప్రతిష్ఠించుకొని సేవ చేస్తున్నట్టు ప్రతి ఒక్కరిని బట్టి, అలాగే మమ్మలను బట్టి, యేసయ్య కృపా పరిచయం బట్టి, ఇక్కడ దేవుడిచ్చిన ఈ సేవను బట్టి త్రియేక దేవునికి స్తోత్రం చెబుదామండి. స్తోత్రం. అందరూ చెప్పాలి స్తోత్రం, 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 స్తోత్రం. అందరూ చెప్పాలి ప్రియులారా. స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్. మహిమ, ఘనత, ప్రభావములు మహోన్నతుడైన యేసయ్యకి చెల్లునుగాక. ఆమేన్. అందరూ వందనాలండి. ప్రైజ్ లార్డ్. మీకు శుభము, కృప కలుగునుగాక. ఆమేన్. ప్రియులారా, మరి ఈ అరుణోదయ ప్రార్థనలో, ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలో నాతో పాటు మీరు పాల్గొన్న మిమ్మల్ని నా ప్రభు దీవించునుగాక. మరి ఈ అరుణోదయ ప్రార్థనలో డైలీ బ్రెడ్కంతా ప్రభు మనకిచ్చిన వాక్యాన్ని చూద్దామండి. మరి దానికి ముందుగా
మీ ప్రార్థన మనవులు స్క్రీన్ మీద పూర్తిగా మీరు వాక్యం అంటే మధ్యలో ప్రార్థనకు మరి వెసులుబాటుగా ఫోన్ నంబర్లు అక్కడ కనబడతాయి. అలాగే మీకు నడిపింపు మరి నడిపింపు ఉంటే ఈ పరిచయకు సహకరించాలన్న నడిపింపు, ప్రేరేపణ, దైవ ప్రేరేపణ ఉంటే సహకరించగలరు. సరే, మరి వాక్యంలోనికి వెళ్ళిపోదాం. ఓకే అండి, స్తోత్రం. మత్తయి సువార్త 7:7 తెలిసిన వాక్యం. సండే స్కూల్ పిల్లలను అడిగినా కూడా చెబుతారు. 7:7 7 కాదు అమ్మా, 7వ అధ్యాయం 7వ వచనం నేను చదువుతాను. 7వ అధ్యాయం 7వ వచనం, క్షమించాలి మరి. రైట్. అడుగుడు మీకు ఇవ్వబడును. చాలు. అడుగుడి మీకు ఇయ్యబడును. క్షమించాలి. అడుగుడి మీకు ఇయ్యబడును. హల్లెలూయా. అడుగుడి మీకు ఇయ్యబడును. అడగాలి. ఎవరిని అడగాలి? ప్రభువే అంటున్నాడు, నన్ను అడగండి, అడగండి మీకు ఇస్తాను, మీకు ఇవ్వబడుద్ది. ఇప్పుడు అందరికీ ఆశలు, కోరికలు ఉంటాయి కదా. ఈ పేపర్ మీకు ఇచ్చాను అనుకోండి, ఈ పేపరు కనబడుతుందా? ఈ పేపర్ ఇచ్చాను అనుకోండి, ఈ తెల్ల పేపరు, మీ ఆశలు, కోరికలు అన్నీ రాస్తారు కదా. ఇది సరిపోదు. అలాగే మీ పిల్లలు రాబోయే తరాల గురించి కూడా ముందుగానే వాటిని గురించి కూడా రాసి పెడతారు. అంతగా ఉంటాయన్నమాట. అడిగే విషయాలు అన్నీ ఉంటాయి. మరి అడగడము మన ధర్మము. అడగడం అనేది అడగాలి. మన ధర్మం అది. అడగకుండా ఉంటే దేవుడు ఇవ్వడు దేవుడు. మనం అడగాలి, మన ధర్మము. దేవుడు అన్నాడు అడగండి. అడగడం మనం నేర్చుకోవాలి ప్రియులారా. మరి ఇక్కడ చూడండి, లూకాసు వార్త 11వ అధ్యాయము 10 నుండి చదువుతాం. 11వ అధ్యాయము 10 నుండి చదువుతాను. త్వరగా సమయం విలువైంది కాబట్టి 10 నుండి నేను చదువుతాను. అడుగు ప్రతివానికి ఇయ్యబడును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును అని మీతో చెప్పుచున్నాను. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపను అడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా? గుడ్డును అడిగితే తిలనిచ్చునా? కాబట్టి మీరు చెడ్డవారేయుండి మీ పిల్లలకు మంచి ఈవులనియ్య నెరిగి ఉండగా. ఏమండి, మరి ఆ తాగుతూ కూడా తండ్రి అయినా కూడా వాడు వచ్చేటప్పుడు కదండి, నాకు 2 పిల్లలు ఉన్నారని వస్తూ వాడు చికెన్తో వస్తాడు కదా, మాంసంతో వచ్చి చక్కగా వంట చేసి చికెన్ చేసి పెట్టు, చికెన్ కర్రీ, ఈరోజు నా పిల్లలు కమ్మగా తినాలంటాడు కదండి. కమ్మగా తినాలి నా పిల్లలు అని కోరుకుంటాడు. ఎవరండి? తాగుబోతు తండ్రి. వాడిని పట్టుకొని ఎవరైనా మయుడు మంచోడురా అని అంటారండి? ఎవడన్నాడు? ఎందుకంటే చెడ్డవాడు కదా. తాగుబోతును ఏమంటారు? తాగుబోతు తండ్రి అని కదండి. అయ్యో తాగేసి వచ్చాడు. పిల్లలైనా భార్య అయినా భయపడతారు, చెడ్డోడని తలంస్తూ ఉంటారు. మరి చెడ్డవారే ఉండి కూడా మీరు మీ పిల్లలకు మంచి చేయాలనుకుంటున్నారు. ఇక్కడ చూడండి 13వ వచనంలో, మంచి ఈవులనియ్య నెరిగి ఉండగా. 13, పరలోకమందున మీ తండ్రి తన్ను అడువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిత్యముగా మీకు అనుగ్రహించును. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరి దేవుని అడిగితే పరిశుద్ధాత్మను అనంటే ఇక్కడ సందర్భం, అడుగుడు మీకు ఇవ్వబడును అనే ఈ
ఈ సందర్భాన్ని బట్టి నేను మాట్లాడుతున్నాను. పరిశుద్ధాత్మని గురించి అడుగుతున్నారా? ఖచ్చితంగా ఇస్తారు. మీ అవసరతని మీతో అడుగుతున్నారా? అడగండి. పిల్లలు చదువుకుంటున్నారు, వాళ్ళు గొప్పలు అవ్వాలి మీకంటే. అంటే నిజమే కదండి, తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారు. కొందరు నోరు కుట్టుకొని కడుపు కట్టుకొని పిల్లలను చదివిస్తూ మరి చాలిన మరి వచ్చే ఆదాయంతో మరి అలా నెట్టుకెళ్తా ఉన్నారు. మీ పిల్లలు గొప్ప చదువులు చదువునుగాక, గొప్ప స్థాయిలో ఉండునుగాక. హల్లెలూయా. మందిరములో మరి ఒలీవ మొక్క వలె, చెట్టు వలె, మొక్కల వలె వారు ఉందురుగాక. ప్రియులారు, మరి మామూలు ఆ తండ్రే మంచి ఇవ్వటానికి ఇష్టపడితే మరి మన పరలోకపు తండ్రి మీరు అడిగితే మంచి దానికంటే, దాన్ని ఏమంటారంటే మంచి అనే పదం కంటే ఇంకా గొప్ప పదం ఉంది, శ్రేష్టమైనది. ఏంటంటే మరి శ్రేష్టమైనది దేవుడు మీకు ఇవ్వగలడు. దేవునికి స్తోత్రం. అడుగు ప్రతి వానికి దేవుడు దయచేసే దేవుడు. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన. పరిశుద్ధుడా మహోన్నతుడవు తండ్రి, అయ్యా మరి అడుగు ప్రతి వానికి ఇస్తానన్న సెలవిచ్చావు ప్రభా. మరి ప్రియులు అడుగుతున్న ప్రతిదీ మీరు అనుగ్రహించండి. మంచే కాకుండా శ్రేష్టమైన, అతి శ్రేష్టమైనది మీరు దయచేసే దేవుడు. ప్రియులను దీవించండి. ఈరోజంతా నీ కృపాక్షయం దయచేయండి. యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని కృప, తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు సదా మీ అందరికీ తోడైండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. ప్రైజ్ ది లార్డ్.